నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. ముఖ్యంగా ఏంటంటే, ఒక 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి, దేశం గర్వించే రాజధాని చేస్తా, అదేవిధంగా వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఊపిరి ఊదింది అన్నట్టు కూడా నిన్న సీఎం బాబు గారు మాట్లాడుతున్నారు. 7 గ్రామాలు 16,666 ఎకరాలు. ఇప్పుడు అమరావతిలో 2వ విడత భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఏంటంటే, మొదటి విడతలో 34,000 ఎకరాలు సేకరించిన సిఆర్డిఏ తాజాగా మరో 16,666.56 ఎకరాలు సేకరించేందుకు మరో రంగం సిద్ధం. ఓవరాల్గా ఇక అభివృద్ధి అన్స్టాపబుల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు సార్? ఎవరి అభివృద్ధి? అమరావతి అభివృద్ధి. అమరావతి అభివృద్ధి, చంద్రబాబు నాయుడు అభివృద్ధి. ఇదంతా అసలు ల్యాండ్ పూలింగ్ చట్టమే అవినీతి. ల్యాండ్ పూలింగ్ చట్టమే అవినీతి. మోడీ గారు ఏమన్నారో మీకు వినిపిస్తాను. 34,000 ఎకరాలు ఆయన మొదటి విడతలో చేశారంటున్నారు కదా. అవును. దాని మీద నరేంద్ర మోడీ గారు ఏమన్నారో మీరు ప్లే చేయండి దయచేసి. साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहां नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है. ఇది నరేంద్ర మోడీ గారు 2019 మార్చ్ 22 అనుకుంటా కర్నూలులో మాట్లాడారు. అంటే ఆయన ఏమంటారంటే, ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది అవినీతి చేసేందుకు రూపొందించిన చట్టము అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ల్యాండ్ పూలింగ్ అని నరేంద్ర మోడీ గారు అవినీతిమయం అని చెప్తుంటే, ఇంతవరకు దాని మీద ఈడీ కేసు కానీ సిబిఐ కేసు కానీ ఎందుకు నమోదు చేయలేదు? ఎవరంటున్నారు? మీరు, నేను కాదు, భారతదేశ ప్రధానమంత్రి అన్నారు ల్యాండ్ పూలింగ్ అనేది అవినీతిమయం అని. అది ఎందుకు అవినీతిమయమో నేను చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, నేను మీకు గత 2022 నుంచి అనుకుంటా నేను పదే చెప్తున్నాను, ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది అవినీతిమైన చట్టము, ప్రజలందరినీ దోచి 29,000 మందికి పంచిపెట్టే చట్టము అని చెప్తున్నాను. ఇంటర్వ్యూలో చెప్పడం కాదు. అప్పటి చీఫ్ సెక్రటరీ, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, వాళ్ళకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈమెయిల్ చేయడం జరిగింది 2022లో. ఏమనంటే, మీరు కోర్టులో వాదించే కోణం కరెక్ట్ కాదు. అమరావతి మీద కోర్టులో వాదించే కోణం ఏంటంటే, వాళ్ళేమో ఒక రాజధాని అంటున్నారు, మీరేమో 3 రాజధానులు అంటున్నారు. రైతులేమో మాతో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి అక్కడే కట్టాలి అంటున్నారు. అక్కడ కట్టాలా, 3 చోట్ల కట్టాలా అనే దాని మీద కోర్టులో వాదన నడుస్తుంది. మీరు కోర్టులో వాదించాల్సిన కోణం అది కాదు. మీరు కోర్టులో వాదించాల్సిన కోణం, నిజమైన కోణం, ప్రజలని దోచి ప్రైవేటు వ్యక్తులకి పంచిపెడుతున్నారు అనే కోణంలో వాదించాలి అని చెప్పడం జరిగింది. అది ఎందుకో నేను చెప్తాను. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు గనక 2022లోనే నేను చెప్పినట్టుగా ప్రజలకి అది వివరించి ఉంటే కోర్టులో ఓడిపోయేవారు కాదు, కూటమి ఏర్పడేది కాదు. అంటే అది దాదాపు 5 లక్షల కోట్ల దోపిడీ. అమరావతి మొదటి విడత, 2వ విడత కాదు, మొదటి విడత 5 లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ. అది ఎట్లాగో నేను నిరూపిస్తాను. ఆ రోజునే గనక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నేనేం చెప్పాను, వార్తాపత్రికలలో వేయండి, ఆదివారం రోజున ప్రతి పంచాయతీ ఆఫీస్ దగ్గర అమరావతి ఏంటి అనేది ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో పంచాయతీ ఆఫీసులో ఎందుకు అది దోపిడీ అని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఫ్లెక్స్ ఏర్పాటు చేయమని చెప్పాను నేను 2022లో. అది ఈమెయిల్ పెట్టాను. 2023లో పర్సనల్గా కలిసి చెప్పాను. అదే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున అమలు చేసి ఉంటే 5 లక్షల కోట్ల దోపిడీ చేస్తున్న అభియోగం మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు బదులు 5 లక్షల కోట్ల
అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసు మీద కేసు పెట్టినట్టయితే సిఐడి, ఆయనతో ఎవరు పొత్తు పెట్టుకునేవారు కాదు, కూటమిలో ఎవరు వచ్చేవారు కాదు. ఏమయ్యా ఇంత దోపిడీదారితో మీరు పొత్తు ఎట్లా పెట్టుకుంటున్నారని ప్రజలు విశ్వసించేవారు కాదు. పవన్ కళ్యాణ్ పొత్తులో నుంచి ఉండేవాడు కాదు, కూటమి ఏర్పడేది కాదు, కూటమికి వైసీపీ ఓడిపోయేది కాదు. ఒక విధంగా చూస్తే అది ప్రజలలోకి తీసుకెళ్ళకపోవడం వలన వైసీపీ ఓడిపోయిందంట నేను. అంతేందుకు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రజల చేత ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద లెటర్స్ రాయించండి అని అడగటం జరిగింది. ఆయన ఏమంటారు, లెటర్స్ రాస్తే కేసు ఎందుకు నమోదు చేస్తారంటారు. అరే ప్రజలందరూ లెటర్ రాస్తే అసలు అమరావతి ఏంటి, ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటి, ప్రజలు ఏందో నష్టపోతున్నారు, ఎవరు లాభపడుతున్నారు అని లెటర్స్ రాసేటప్పుడు చదువుతారు కదా ప్రజలు. 5 కోట్ల మంది ప్రజలకి అసలు అమరావతిలో జరుగుతున్న దోపిడీ ఏంటో తెలుస్తుంది కదా. ఈ కార్యాచరణకు పిలుపు ఇవ్వమంటే అక్కడ ఆసక్తి చూపించట్లేదు. అసలు ఎందుకు దోపిడీలో చెప్తాను. 34,000 ఎకరాల సంగతి చెప్పారు కదా మొదటి విడత, అది ఎందుకు దోపిడీలో చెప్తాను. ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటంటే, మీకు 1 ఎకరా భూమి ఇస్తే రైతు కనుక ఆ రైతు ఎకరా ఇచ్చిన భూమికి ప్రతిఫలంగా 250 గజాలు కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తారు. కొన్ని చోట్ల 450 కూడా ఉంది, అది తీసేయండి, మనం తక్కువ తీసుకుందాం. 1 ఎకరాలో ఉండేది ఎంత, 4,840 గజాలు. 4,840 గజాల్లో 1,250 గజాలు రైతుకి ఇస్తున్నారు, అంటే 25% రైతుకి ఇస్తున్నారు. 50%లో రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్ ఇవన్నీ పోతాయి. 50% భూమి దానికి పోతుంది. పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఉంది 50%లో. మిగతాది 25%. ఆ 25% భూమి విలువ ఎంత ఉందో చంద్రబాబు నాయుడు ఏమన్నారో మీకు ఇప్పుడు వినిపిస్తా. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మరొకసారి, అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇది ఎవరు చెప్తున్నారు? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు 2023లో ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి మిగిలేదు అంటున్నారు. ప్రభుత్వానికి మిగిలే ఆస్తి ఎంత? 25%. 25% ప్రభుత్వానికి మిగిలే ఆస్తి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు మిగిలే ఆస్తి ఎంత? అది కూడా 25%. సో వాళ్ళకు కూడా 5 లక్షల కోట్లు మిగులుతుంది. అవునా? 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 34,000 ఎకరాలు. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై మొదటి విడత సేకరణ ఎంత? 34,000 ఎకరాలు అంటున్నారు కదా. దాంట్లో రైతులకు వచ్చే వాటా 5 లక్షల కోట్లు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నేను చెప్పట్లా, ఆయన మాటలు నేను చెప్తున్నా. సో ఎకరా 14,70,00,000 పడింది. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో రైతు రాజధానికి 1 ఎకరా భూమి ఇస్తే ఆయనకు వచ్చే ప్రతిఫలము 14,70,00,000. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకురాకుండా నేరుగా రైతు దగ్గర నుంచి భూమి కొన్నట్టయితే, ఉదాహరణకి పయ్యావుల కేశవ్ కొన్నారు. పయ్యావుల కేశవ్ ఎంత కొన్నారు? 8 లక్షలు కొన్నారు ఎకరం. ఆయన ల్యాండ్ పూలింగ్ ఇచ్చారనుకోండి, ఎకరాకి ఆయనకి 14,70,00,000 వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఆ పయ్యావుల కేశవ్ రైతుకి ఎంత ఇచ్చాడు? 8 లక్షలు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాడు? 14,70,00,000. ఆ పయ్యావుల కేశవ్ రైతుకి 8 లక్షలు ఇవ్వకుండా ప్రభుత్వమే రైతుకి 20 లక్షలు ఇచ్చినట్టయితే, ప్రభుత్వం రైతుకి 20 లక్షలు ఇచ్చి భూమి కొన్నట్టయితే ఆ భూమి ఏమయ్యేది? ప్రభుత్వ భూమి అయ్యేది. దాని విలువ ఇప్పుడు 14,70,00,000 కదా. ఆ ఆదాయం ఎవరికి వచ్చేది? ప్రభుత్వానికి వచ్చేది. అంటే ప్రభుత్వం రావాల్సిన ఆదాయాన్ని పయ్యావుల కేశవ్ కొట్టేశాడు. అట్లా పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు ఎంతమంది కొట్టేశారు? ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటంటే పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు బాగుపడటం కోసం తీసుకొచ్చిన చట్టము. ప్రభుత్వం రావాలంటే, ప్రభుత్వం లాభపడాలంటే ఏం చేయాలి? ఏ రైతుకైతే పయ్యావుల కేశవ్ 8 లక్షలు ఇచ్చాడో ఆ రైతుకి 20 లక్షలు ఇచ్చి ప్రభుత్వం కొనుక్కోవాలి.
అప్పుడు లాభం ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి. సో నేను వైసీపీ పార్టీ పెద్దలకు చెప్పింది ఏంటంటే, ఈ విషయాన్ని కూలంకషంగా ఒక లేఖ రూపొందించాను నేను ఆల్రెడీ. ఆ లేఖ ప్రజలందరి చేత భారత ప్రధాన న్యాయమూర్తి గారికి రాయించండి. ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది మాకు రావాల్సిన ఆదాయాన్ని దోచి పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళకి దోచిపెట్టే చట్టము, దీని మీద సిబిఐ విచారణ చేయించండి అని లెటర్లు రాయమని నేను వైసీపీ పెద్దలకు చెప్తే వాళ్ళు ఏమంటారంటే, సిబిఐ ఎందుకు ఆర్డర్ చేస్తుంది, వాళ్ళకేం అవసరము అంటారు. 1 కోటి మంది లెటర్లు రాస్తే ఆర్డర్ చేయదా సిబిఐ? మాకు రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళు పయ్యవుల కేశవ్ లాంటి వాళ్ళు దోచుకుంటున్నారు అని ప్రజలందరూ రాస్తే అయ్యేదా ఎంక్వైరీ? ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది భూములు ఇంకా అమ్మలేదు, రైతులు వాళ్ళే ఉంచుకున్నారు, వాళ్ళకి నష్టం చేకూరుస్తున్నారు కదా మీరు అంటున్నారు. అక్కడ కట్టే భవనాలు ఎవరివి? హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ప్రభుత్వ భవనాలు కానీ ఎవరు? ఇవన్నీ ప్రజల ఆస్తి. నీ భూమిలో అంటే అమరావతి 29 గ్రామాల్లో ప్రభుత్వ ఆస్తి భవనాలు నిర్మిస్తేనే ఆ భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే భూమి విలువ పెరగదు. సో నీ భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు? ప్రజలు. నీ భూమి విలువ పెరగడానికి కారణం ప్రజలైనప్పుడు ఆ పెరిగిన లాభంలో వాటా నువ్వు ఎకరా 10 లక్షలు అయితే 20 లక్షలు తీసుకో, మొత్తం నువ్వే మిగుతానంటే ఎట్లా? ప్రజలకు కదా రావాలా. ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చేస్తాడు? భయం కానీ పక్షపాతం కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన కొనసాగిస్తాను అంటున్నారు. నువ్వు 5 కోట్ల మందికి రావాల్సిన ఆదాయం అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళకి పంచిపెట్టి నువ్వు అవినీతి చేస్తున్నావు కదా అని సుప్రీంకోర్టుకి లెటర్ రాయమంటే, ఆ కార్యాచరణ చేపట్టమంటే వైసీపీ పెద్దలు చేపట్టట్లేదు. ఇది 2027లో నేను చేసినట్టయితే వైసీపీ ఓడిపోయేది కాదు. ఈరోజు కూడా ప్రజలందరూ లెటర్, అసలు ఫస్ట్ చీఫ్ జస్టిస్ గారు దాని మీద ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా వేయరా అనేది పక్కన పెట్టేసేయండి. 5 కోట్ల మంది చేత మీరు లెటర్స్ రాయించే కార్యక్రమం, భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లెటర్స్ రాసి స్పీడ్ పోస్ట్లో పంపే కార్యక్రమం మీరు గ్రామాన చేపడితే అమరావతిలో జరుగుతున్న దోపిడీ ఏంటని ప్రతి ఒక్క ఓటర్కి అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు దోపిడీ చేస్తున్నాడని ప్రజలకన్నా అర్థమవుతుంది కదా. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు అంత విర్రవీగడానికి కారణం ఏంటంటే, కొంతమంది ఇట్లాంటి అసమర్థుల వల్ల, ప్రజలకి చెప్పాల్సింది చెప్పకపోవడం వల్ల, చెప్పాల్సిన రీతిలో చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోవడం వల్ల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏంటంటే, నిన్న బ్యాంకులు ఏదో చేశారు, దానివల్ల ఏమీ ఒరిగేది లేదు. మనకి ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, వచ్చిందా? ఈ బ్యాంకులది కూడా అట్నే ఉంటుంది. అంటే 15 బ్యాంకులు వచ్చినాయి కదా, ఇక బ్యాంకింగ్ రాజధాని అమరావతి అన్నట్టు మాట్లాడుతున్నారు. బ్యాంకింగ్ రాజధాని బాంబే కాకుండా రాజధాని అవుతుందంటే ఫైనాన్షియల్ క్యాపిటల్, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. చంద్రబాబు నాయుడు చెవిలో పువ్వు పెడతాడు. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన పోలవరం ఎత్తు తగ్గించి 7 లక్షల ఎకరాల నుంచి 2 లక్షల ఎకరాలకి సాగు విస్తీర్ణాన్ని కుదించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అతను ఆంధ్రప్రదేశ్ కోసం ఏమి చేయడు. ఆయన అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆయన సమర్థులు, ఆయనకు సంబంధించిన వాళ్ళు, భూములు కొన్న వాళ్ళు బాగుపడేందుకు ఆ ప్లాట్ ఎవడు కొంటలేడు. ఇప్పుడు వాళ్ళు బాగుపడటం కోసం ఈ డ్రామాలన్నీ చేస్తున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏమి చేయడు. ఆయన జేబులు నింపుకోవడం కోసం చేస్తున్నాడు. స్వయాన ప్రధానమంత్రి అన్నారు. మేము రాసిన లెటర్లో అదే ఉన్నది. స్వయాన ప్రధానమంత్రి అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది చంద్రబాబు నాయుడు జేబులు నింపుకోవడం కోసం తీసుకొచ్చినప్పుడు స్వయాన ప్రధాని ఆ మాట అన్నందుకు ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు లేదని చీఫ్ జస్టిస్ గారిని అడుగుతాము. నాడు హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తన చేతుల మీదుగానే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అమరావతిలో కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తన చేతుల మీదుగానే ప్రారంభిస్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏముందిలే కానీ ఇక్కడ ఇంకో విషయం, ఈ లేఖ ఇప్పటికైనా సరే వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఈ ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ లెటర్ రాయదలుచుకుంటే నాకు ఈమెయిల్ చేయమంటున్నా. నాకు ఈమెయిల్ చేస్తే నేను దాన్ని మీకు పంపిస్తాను. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి DICSOOCHI
DICSOOCHI@gmail.comకి మీరు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ పంపించమంటే నేను వాళ్ళకి లెటర్ పంపిస్తాను. ఆ లెటర్ వాళ్ళు సంతకం చేసి అన్ని పేజీల మీద సంతకం చేసి చివరి పేజీలో వివరాలు పూర్తి చేసి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి స్పీడ్ పోస్ట్ పంపిస్తే, కోట్లాది మంది పంపిస్తే దాంట్లో జరుగుతున్న అవినీతిని అరికట్టి రాష్ట్ర ప్రజలకి ఆదాయం దక్కేలా చేస్తారు. మేము బ్యాంకులకి కానీ అమరావతి అభివృద్ధికి కానీ వ్యతిరేకం కాదు. అమరావతి పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు మాత్రమే ఈ కార్యాచరణ చాలా అవసరము. ఈ కార్యాచరణ వైసీపీ అధికారికంగా చేపడితే ఏమవుతుందంటే, లెటర్ రాసే ప్రతి ఒక్కళ్ళు లెటర్ చదివితే అసలు దాంట్లో దోపిడీ ఏంటో అర్థమవుతుంది వాళ్ళకి. అమరావతిలో జరుగుతున్న దోపిడీ ఏంటో ఈ రోజు వరకు కూడా వైసీపీ ప్రజలకి వివరించడంలో విఫలమైంది. నాలాంటి వాళ్ళు చెప్పుతుంటే ఆ కార్యాచరణ చేపట్టకుండా కూడా ప్రజలకి చెప్పడంలో వైసీపీ విఫలమవుతుంది. అంటే చంద్రబాబు సారథ్యంలోనే బలమైన రాజధానిగా అమరావతి అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే బలమైన రాజధానిగా ఎదిగే అవకాశం ఉంది అన్నట్టు. బలమైన రాజధాని కట్టండి, పర్వాలేదు. కానీ దాంట్లో లక్షల కోట్లు దోచుకుంటామంటే ప్రజలకు రావాలి, లాభం ఎవరికి రావాలి? రాజధాని భూమి విలువ ఎవరి వల్ల పెరుగుతుంది? అక్కడ బిల్డింగ్లు కట్టడం వల్ల పెరుగుతుంది. ఆ బిల్డింగ్లు ఎవరివి? ప్రజలవి. ప్రజల బిల్డింగ్ల వల్ల భూముల రేటు పెరిగితే లాభం ప్రజలకు రావాలి, కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ముంగిదామంటే ఎట్లా? ప్రభుత్వ ఖజానాకి ఆ లాభం వచ్చేటట్టు చేసి మీరు ఎంత పెద్ద బలమైన రాజధాని కట్టుకోండి, ఎంత పెద్ద ప్రపంచ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయి కాదు, మిల్కీ వేలో కాదు, ఇంకా మొత్తం బ్రహ్మాండంలోనే అతిపెద్ద రాజధాని కట్టండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ స్విట్జర్లాండ్ అరే ఆ బ్రహ్మాండం అంటున్నా అంటే ఈ సోలార్ సిస్టమ్ కాకుండా ఇంకా ఇటువంటి సిస్టమ్లు మిల్కీ వే కాకుండా అటువంటిలో ఎన్ని ఉంటే అన్నిటికీ, గెలాక్సీలో ఎన్ని ఉన్నాయి అన్నిటికీ మించిన రాజధాని మీరే కట్టుకోండి. కానీ ఆ లాభం అనేది 5 కోట్ల మంది ప్రజలకు రావాలా. ఫస్ట్ అది డిసైడ్ చేయండి. ఓకే, అది డిసైడ్ చేసేందుకు లెటర్స్ రాయాలంటున్నా. మరొకసారి చెప్తున్నా, ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు అమరావతిలో వచ్చే లాభం ప్రతి పౌరుడికి చెందేలా కావాలంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాయండి. ఆ లేఖ నమూనా కావాలంటే DICSOOCHI@gmail.comకి ఈమెయిల్ చేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.